హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయింది కదా. చూడండి సార్, ఈరోజు ఫెడ్ మీట్ అంటే నైట్ వస్తుంది అవుట్కమ్ అనేది. దాన్ని బేస్ చేసుకొని ముందే మనం మార్కెట్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. చూడండి సార్, రేపు స్టాక్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయబోతున్నాయా లేదా, ఫెడ్ మీట్లో అవుట్కమ్ ఏమి రాబోతుంది, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Q2 అప్డేట్లో భాగంగా మనం థంబ్నెయిల్లో మెన్షన్ చేసిన కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పనికొస్తుంది. అట్లాగే ఏంటంటే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అని చెప్పి. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకుందాం. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పనికి వస్తుంది అని చెప్పి చెప్తాను. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి సార్, స్టాక్ మార్కెట్ సంబంధించి మన నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. అంటే ఒక్కొక్క డే క్యాండిల్ వచ్చేసరికి వన్ డేని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకని ఇది డే చార్ట్ కాబట్టి. ఓవరాల్గా పాజిటివ్ ర్యాలీకి కారణాలు, అలాగే మనం ఈ వారం అనేది స్టాక్ మార్కెట్ బారికేడ్స్ని బద్దలు కొట్టి ఆల్ టైమ్ హైకి దూసుకెళ్తుంది అని సండే వీడియోలో మనం డిస్కస్ చేసాము. సండే తర్వాత చాణక్యాలో వీడియో చేయలేదు కదా. చూడండి, డిస్కస్ చేసాము. దానికి కారణాలు ఏంటి అని అంటే చార్ట్లో కనిపిస్తున్న సిమ్టమ్. అలాగే ఇప్పుడు నిఫ్టీకి ఉన్న హర్డిల్ కానీ మ్యాక్రో డేటా మనం ఏం చూడాలి అని చూస్తే కనుక ఫెడ్ మీట్ అవుట్కమ్ అనమాట. మన పావెల్ తాత తెలుసు కదా. నైటు ఏం చెప్తారు అనేది ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంది. చూడండి సార్, ఫెడ్కి ఎందుకని అంత ఇంపార్టెన్స్, ఇంతకీ ఫెడ్ ఎవరు? చూడండి సార్, బిగినర్స్ కోసం చెప్తున్నాను. మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఎవరు అంటే, బ్యాంక్స్కి బ్యాంక్ ఎవరు? ఆర్బీఐ కదా. ఆర్బీఐ డెసిషన్ని బేస్ చేసుకొని మొత్తం నడవాల్సిందే. మన స్టాక్ మార్కెట్లో కూడా ఆర్బీఐ రేట్ కట్ అప్పుడు, రేట్ హైక్ అప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా. అంతే కదా, బ్యాంక్స్ని ఇంపాక్ట్ చేస్తాయి డైరెక్ట్గా. మొత్తం ఇండైరెక్ట్గా ఏంటంటే మొత్తం అన్ని సెక్టర్స్ని ఇంపాక్ట్ పడుతుంది కదా. ఆర్బీఐ యొక్క డెసిషను కదా. అయితే మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అయితే, యూఎస్కి ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ బ్యాంకు, అలాగే యూరోప్కి ఏంటంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు. మరి మన కంట్రీకి సంబంధించిన కానివి మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాలి అనిపిస్తుంది బిగినర్స్కి. చూడండి సార్, మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే మేజర్ ఇన్వెస్టర్స్ ఏంటంటే డిఏఎస్ కాదు, అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాదు. మేజర్ వాటా ఎవరిది అని అంటే ఎఫ్ఐఎస్, అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ది అదనమాట, ఎఫ్ఐఎస్ది. ఎఫ్ఐఐస్ది ఎక్కువ మేజర్ వాటా. అందువల్ల ఏంటంటే ఫెడ్కి అంత ఇంపార్టెన్స్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఫెడ్ తీసుకునే డెసిషన్ బేస్ చేసుకొని అదర్ కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఆ అడుగుజాడలో వెళ్తుంటాయి అన్నమాట అది. అందువల్ల ఏంటంటే ఫెడ్కి ఆర్బీఐ మీట్ కన్నా కూడా ఫెడ్ మీట్కి ఇంపార్టెన్స్ అంత ఇస్తాం మనం. అదనమాట సింపుల్గా చెప్పాలి అని అంటే. అయితే ఫెడ్ మీట్ అవుట్కమ్ ఏం రాబోతుంది అంటే, నా అంచనా ప్రకారం అయితే రేట్ కట్ ఉంటుంది ఇప్పుడున్న డేటా ప్రకారం. అలాగే ట్రంప్ నుంచి ఒత్తిడి ఉంది, కానీ ఒత్తిడికి తలొగ్గే పర్సన్ అయితే కాదు పావెల్ తాత, మనం చూసాం గతంలో. కానీ ఇప్పుడున్న డేటాకి తగ్గట్టుగా ఏంటంటే ఫెడ్ రేట్ కట్ని అనౌన్స్ చేయొచ్చు. రేట్ కట్ అంటే ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించడం. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఎవరికి లాభం? చూడండి సార్, వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లో మనీ ఫ్లో అవుతుంది. ఎక్కువ మంది లోన్స్ తీసుకొని ఏం చేస్తారంటే బిజినెస్ చేస్తూ ఉంటారు. మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది. అలాగే ఓవరాల్గా ఎకానమీలో మనీ ఫ్లో అవుతుంది. దానివల్ల జీడిపి గ్రో అవుతుంది. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి. ఇవన్నిటిని ఊహించి స్టాక్ మార్కెట్ ముందే ర్యాలీ అవుతుంది. ఈ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీకు ముందు చెప్పిన పాయింట్లన్నింటినీ స్టాక్ మార్కెట్ ముందు ప్రెడిక్ట్ చేస్తుంది. ఆ డేటా వచ్చేటప్పటికి క్యాండిల్ రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. అదనమాట స్టాక్ మార్కెట్ యొక్క గొప్పతనం. అదనమాట. కాబట్టి ఈ అవుట్కమ్లో ఏదైనా తేడా ఉండి, ఏదైనా హాకీస్ కామెంట్లు ఏదైనా చేస్తే తప్ప ఇన్ జనరల్గా ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ ఊహించింది. అందుకే యూఎస్ మార్కెట్లు ఎగబడి ర్యాలీ అవుతూ ఉన్నాయి. అలాగే ఏంటంటే మీరు గోల్డ్ ప్రైజులు కూడా చూశారు. అట్లాగే ఏంటంటే మన ఇండివిజువల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ఏంటంటే Q2 అప్డేట్స్ స్ట్రాంగ్ అవడంతో ర్యాలీ, దివాళీ సెంటిమెంట్ ర్యాలీ,
అలాగే ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ అని చెప్పాను ఇక్కడ పడ్డప్పుడు దాన్ని నెగిటివ్గా చూడొద్దని. సో చూడండి, సో ఎప్పుడు రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు నెగిటివ్గా చూడాలి, ఎప్పుడు చూడకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట స్టాక్ మార్కెట్కి సంబంధించి. కాబట్టి త్వరలో అనుకున్నాం మనం లాస్ట్ సండే, కానీ రేపే లేదా ఒక 2-3 సెషన్స్ పడుతుంది. ఏమవుతుంది నష్టం? సో కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి పైకి రాకూడదా ఏంటి? కానీ ఫెడ్ మీట్ కలిసి వస్తే మాత్రం అడుగు పిడుగులాగా పడుతుంది. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. ఓవరాల్గా సో నిఫ్టీ ఆల్ టైమ్ హైని ఛేదించి తీరుతుంది, అందులో సందేహం లేదు. ఫెడ్ మీట్లో ఏదైనా షాకింగ్ ఉంటే కనుక ట్రెండ్ చేంజ్ ఉండొచ్చు, ఎందుకంటే అది మేజర్ ఈవెంట్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండాలి. రేపు నేను మార్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తాను. కుదిరితే ఆడియో మెసేజ్ ద్వారా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రస్తుతానికి బ్రాడ్ వ్యూ అప్ ఉంది కాబట్టి ఫెడ్ మీట్ కలిసి వస్తే దూకేస్తుంది ఆల్ టైమ్ హైకి, ఒక్క అడుగు దూరంలోనే ఉంది. సో అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే ఈ పాటికి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. చూడండి సార్, వీడియోలో ఫర్దర్గా ముందుకెళ్లే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేదనుకోండి, సో అలాగే ఇక్కడ లెన్స్ కార్ట్ ఐపీఓ వస్తుంది. సో దాని గురించి మనం చేస్తాను కూడా, మన సెకండరీ ఛానల్లో డిస్కస్ చేశాను, దీంట్లో కూడా డిస్కస్ చేస్తాను. సో లెన్స్ కార్ట్ ఐపీఓ క్రేజీ ఐపీఓ. సో ఆ ఐపీఓ అనే కాదు, ఏ ఐపీఓకైనా సరే మీరు అప్లై చేసుకోవాలి అని అంటే ప్రోస్ కాన్స్ చూడాలి. సో మనం డిస్కస్ చేద్దాము. దట్టు ఏంటంటే మీరు ఏదైనా సరే ఐపీఓ అంటే లాటరీ టైప్ కదా, అలాట్మెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనం అప్లై చేస్తే. మరి లాటరీ పిక్ అవ్వాలి అని అంటే సో మచ్ మోర్ నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్తో మనం ఏంటంటే అప్లై చేయాలి. సో చాలామంది అంటారు నాకు 4-5 ఉన్నాయి అని. మీకు 4-5 ఉన్నా కూడా పాన్ నెంబర్ ఒకటే కదా, ప్యాన్తో పట్టుకుంటుంది అది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డీమ్యాట్ అకౌంట్ ఉండేటట్లు చూసుకోండి, ఫ్రెండ్స్కి ఉండేటట్లు చూసుకోండి. సో ఐపీఓలో అప్లై చేస్తే క్రేజీ ఐపీఓలు కనుక మీకు తగిలినాయి అనుకోండి, మీరు అనుకున్నట్లుగా ఇన్వెస్ట్మెంట్ చేసి తగిలినాయి అనుకోండి, ఒకే డేలో సింగిల్ డేలో కూడా మంచి ర్యాలీస్ అనేవి మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎక్కువ ఐపీఓస్ వస్తూ ఉంటాయి. ఎందుకనంటే సో వాళ్ళు ఎక్కువగా కోడ్ చేసుకొని వచ్చినా కూడా మార్కెట్ దాన్ని గౌరవించి సో మంచి డబ్బుని వాళ్ళకి ఇస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏం చేస్తారంటే ఐపీఓకి ఫండ్ రైజ్ చేసేవాళ్ళు మార్కెట్ హైలో ఉన్నప్పుడు వస్తుంటారనమాట. సో అది కదా. సో రేపటి వీడియోలో నేను చెప్తాను. మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ జెరోదా ఏంజిల్ లింక్స్ ఇచ్చాను. యాప్స్ అద్భుతంగా ఉంటాయి, మీకు నచ్చుతాయి, తర్వాత మీరు బాధపడరు. అంటే మీరు ఓపెన్ చేసుకుని చూసినాక నా మాట నచ్చింది, మీకు అర్థమైపోద్ది అనమాట. పర్ డే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అవన్నీ కూడా బాగుంటాయి. అలాగే మన మనీ సేఫ్ ఇలాంటి బ్రాండెడ్ డీమ్యాట్స్ వాడితే కనుక. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. సో వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటే మీకు పాస్ చేయడానికి పనికి వస్తుంది. చూడండి సార్, న్యూజెన్ సాఫ్ట్వేర్ యొక్క Q2 అప్డేటు. సో న్యూజెన్ సాఫ్ట్వేర్ యొక్క ఫండమెంటల్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్ అని డిస్కస్ చేసుకున్నాము. గ్రోయింగ్ కంట్రీ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాము. ఇది చాలా స్టార్టప్గా ఉన్నప్పుడే మనం దాన్ని అబ్జర్వ్ చేసాము. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసిన తర్వాత అది 3 to 4 టైమ్స్ బాగా స్టాకు పైకి వెళ్ళింది. కాస్త ఇప్పుడు ఏంటంటే ఐటీ ప్యాక్లో ఉన్న ఇబ్బందుల వల్ల కాస్త రేంజ్ బౌండ్ అవుతూ ఉంది. సో నథింగ్ టు వర్రీ, ఎందుకనంటే మీరు చూడాల్సింది బిజినెస్. చూడండి సార్, రెవెన్యూ కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూ అనేది 25% గ్రోత్ ఉంది. సో అలాగే ప్యాట్ 64% గ్రోత్ ఉంది. సో అది అబ్జర్వ్ చేయండి. సో అలాగే జెఫ్రీస్ వాళ్ళు న్యూజెన్ సాఫ్ట్వేర్ యొక్క టార్గెట్ ప్రైజ్ని చెప్తున్నారు. సో రెవెన్యూస్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే గ్రోత్ ఛాలెంజెస్ ఉంటాయని చెప్పని అంటున్నారు. కానీ తట్టుకొని వెళ్ళగలుగుతుంది కంపెనీ, మేనేజ్మెంట్ స్ట్రాంగ్. అట్లాగే కాకపోతే టెంపరీగా ఐటీలో ఉన్న హడ్డిల్ ఉంది కాబట్టి ఉంటాయి. లైఫ్లో ఉండవా హడ్డిల్స్, టెంపరీ థింగ్స్, సెట్ బ్యాక్స్ ఎప్పుడు చూడలేదా? ఓవరాల్గా ఓవరాల్గా ఎకానమీ బాగున్నప్పుడు వెళ్తున్నారా లేదా మంచిగా అనేది చూడాలి. అలాగే ఐటీ థింగ్స్ బాగున్నప్పుడు సో వీళ్ళ యొక్క డెసిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎలా కాస్ట్ రెడ్యూస్ చేసుకుంటున్నారు, ఇలాంటివి తెలియాలంటే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు చూడాలి. అంతేగాని ట్రంప్ ఏదో కామెంట్ చేశాడు, మార్కెట్ పడింది, నిఫ్టీ పెరిగింది, కానీ న్యూజెన్ సాఫ్ట్వేర్ పెరగలేదు, నిఫ్టీ పెరిగింది పోర్ట్ఫోలియో పెరగలేదు అంటారు. సో మీరు ఆ నిఫ్టీ పెరిగితే పోర్ట్ఫోలియో పెరగాలని రూల్ ఏం లేదు. సో మీరు కొనేటప్పుడు అండర్ వాల్యూసెస్లో స్టాక్స్ని అబ్జర్వ్ చేసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పెరుగుతాయి. సేమ్ థింగ్ ఏంటంటే నిఫ్టీ పెరిగినా ఒక కంపెనీ ఆ రోజు పెరగకపోవచ్చు, ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. కానీ నిఫ్టీ పెరిగితే మీరేమన్నా మళ్ళీ వాటిని పెరిగి అమ్ముకు దబ్బుతావా ఏంటి,
సో చేయం కదా ఆ పని, ఏం చేయకూడదు అట్లా. సో మనం ఏం చేయాలి, రెవెన్యూలు పెరుగుతున్నాయా, బిజినెస్ గ్రో అవుతుందా, ఒక కంపెనీ 10 ఏళ్లలో ఎలా గ్రో అవ్వబోతుంది, మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ఏంటి, వాళ్ళకి కాంపిటేటర్స్ ఎవరు, అలాగే మన ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఎటువైపు పోతుంది, మన గవర్నమెంట్ ఏ సెక్టార్స్కి సపోర్ట్ చేస్తుంది, మన గవర్నమెంట్ ప్లాన్స్ ఏంటి, ఆ ప్లాన్స్కి తగ్గట్టుగా పనిచేసే కంపెనీస్ ఏంటి, ట్రై టు ఐడెంటిఫై దిస్ వే. అదనమాట. సో అలాంటి వేస్లో ఐటీ సెక్టార్లో మనకు దొరికిన తూర్పు మొగ్గా నేను చెప్తాను న్యూజెన్ సాఫ్ట్వేర్. చూడండి, అలాగే 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్. సో చూడండి ఫ్రెండ్స్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ల ద్వారా ఇన్కమ్. ఇప్పుడు మనం బ్యాంక్ ఎఫ్డీ చేసాము, మన మనీని వాళ్ళు బయట ఇంట్రెస్ట్ రొటేట్ చేస్తారు కదా, మనకి ఇంట్రెస్ట్ పే చేయాలి ఎఫ్డీకి, బయట రొటేట్ చేసుకొని ఇంట్రెస్ట్ గెట్ చేయాలి, నెట్ అంతా మిగులుతుంది కదా. సో ఫైనాన్స్ కంపెనీకి అదే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. బ్యాంక్ అయినా ఫైనాన్స్ కంపెనీకైనా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఓవరాల్గా ఇలా ఈ ఎఫ్డీలకి పే చేసుకొని వాళ్ళు లోన్స్ ఇచ్చి కలెక్ట్ చేసుకొని ఓవరాల్గా నెట్ ఎంత మిగిలింది అనేదే ఈ ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. సో దాంట్లో 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. అలాగే ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 6.8% గ్రోత్ ఉంది. చూడండి, అలాగే సీజీ పవర్ యొక్క Q2, సో రెవెన్యూ 21% పెరిగింది, అలాగే నెట్ ప్రాఫిట్ 29% పెరిగింది. చూడండి, అలాగే ఐడిల్బర్గ్ యొక్క Q2, సో రెవెన్యూ 14% డిక్లైన్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్ 48% డిక్లైన్ ఉంది. సో ఇవి మీరు అబ్జర్వ్ చేయండి. బిజినెస్ కాస్త స్లంప్ ఉంది, కానీ ఐడిల్బర్గ్ని మంచి ఇన్వెస్టర్ వచ్చి కొనే అవకాశాలు ఉన్నాయి. సో సిమెంట్ స్ట్రాంగే, కానీ మన ఇండియాలో ఏంటంటే సరైన పార్ట్నర్ లేక బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయలేకపోతుందన్నమాట. సో దాన్ని కొట్టిన సిమెంట్ లేదు, అది జర్మన్ కంపెనీ, తెలుసు కదా. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఐడెల్బర్గ్ సిమెంట్ ఏ నేమ్తో ఇండియాలో అమ్ముడుపోతూ ఉంది సిమెంట్, మీరు ఎప్పుడైనా వాడారా ఏదైనా కన్స్ట్రక్షన్కి, చూసారా దాని క్వాలిటీ, దాని దమ్ము ఎంత. చూడండి, అలాగే ఎల్ఎన్టీ యొక్క Q2 అప్డేటు. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రాజెక్ట్స్ రెవెన్యూ, సో మనకి ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాట్ ఉందని చెప్పడం స్లైడ్గా తగ్గింది. సో అలాగే ఎనర్జీ ప్రాజెక్ట్స్ రెవెన్యూ పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐటీ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ సేల్స్, సో అవి పెరిగాయి. సో చూడండి ఒకసారి రిజల్ట్స్. చూడండి, అలాగే సీజీ పవర్ యొక్క Q2 అప్డేట్, రెవెన్యూ 21% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 29% పెరిగింది. చూడండి అప్డేట్. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మంచి స్ట్రాంగ్ ర్యాలీ, అలాగే రీట్రేస్మెంటు. సో అలాగే ఏంటంటే సో ఆల్ టైమ్ హై, ఇది ఆల్రెడీ ఏంటంటే ఆల్ టైమ్ హైని హిట్ చేసింది. నిఫ్టీ ఇంకా అడిగేయటమే ఆలస్యం అనమాట. సో ఓవరాల్గా పావెల్ తాత ఏదైనా షాకింగ్ చేసినా అట్లాంటివి మనం ఏం చేయలేం. అలాగే ట్రంప్ ఏదైనా కారు కోతలు కూస్తే అవి మనం ఏం చేయలేం. అలాగే ఏదైనా డైనమిక్ థింగ్స్ ఏదైనా మనం ఊహించినవి ఏదైనా వస్తే అప్పుడు మనం డిస్కస్ చేసుకొని రెడీగా ఉండాలి. అది అట్ ప్రజెంట్ అయితే కనుక ట్రెండ్ అప్పు. అలాగే ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఏంటంటే కొత్తగా డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటూ ఉంటారు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. రీటైల్ పీపుల్ ఏంటంటే ఎగబడి అప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందుకని మార్కెట్ పడ్డప్పుడు వాళ్ళ స్టాక్స్ పడిపోయి మళ్ళీ నిఫ్టీ ర్యాలీ అయినప్పుడు పోర్ట్ఫోలియో వాళ్ళది పెరగదు అదనమాట. ఎందుకంటే సో గూగుల్ రిపోర్ట్ చెప్తుంది 90% ఆఫ్ ది వరల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసే పీపుల్ హైలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్టాక్స్ హైలో ఉన్నప్పుడు కానీ మార్కెట్ హైలో ఉన్నప్పుడు కానీ. అదనమాట. సో ఇన్వెస్ట్మెంట్ అలా చేసేది కాదు ప్యానిక్లో. అలాగే అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు మంచిగా స్టాక్స్ దొరుకుతాయి, కొన్నిసార్లు దొరకవు. అంతేగాని కింద కామెంట్స్లో చూస్తాను నా దగ్గర 5 lakhs ఉన్నాయి, రేట్లో గుమ్మరించమంటారు. మీరు గుమ్మరించడమే అది. సో అవకాశం వస్తుంది, ఒక్కోసారి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క స్టాక్ దొరుకుతుంది, ఒక్కొక్కసారి 3-4 months అసలు ఏమీ దొరకవు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఒకసారి బల్క్లో మార్కెట్ పడిపోతుంది, బల్క్లో మనీ డంప్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. దట్టు ఏంటంటే మనకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కథ ఇవన్నీ చాలా ఉంటాయి. సో అలాగే ఎప్పుడు కూడా నేను ఎప్పుడైతే కనుక నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మార్కెట్లో మనీ మొత్తం డంప్ చేయను. 30-40% మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉంటాను. క్యాష్తో ఎప్పుడు ఉంటాను, ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన దగ్గర క్యాష్ ఉండాలి కదా. గుమ్మరిస్తే ఏం చేస్తాం, పోర్ట్ఫోలియో పెరిగిందా తగ్గిందా అని చూసుకోవడమే రోజు. సో దానివల్ల ఎవరికి ఉపయోగం, అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో మీ వీడియో మీద మీ వ్యూ ఏంటి, అలాగే మీరు ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు, సో అదనమాట. అవి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ పెంచే ప్రయత్నం చేస్తాను. సో అందాక సెలవు, మరి మరో వీడియోలో కలుద్దాం. గుడ్ డే.